అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మంత్రి నవ్వు. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు. దానమివ్వటంలో ఆయన కరుణుడు, శిబి చక్రవర్తి, ధర్మరాజు వంటి వారితో సాటి. అడిగితే ఇవ్వని దానమంటూ ఉండేది కాదు. ఈ విషయం తెలిసిన శత్రురాజు ఒకరోజు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, మహారాజా, నేను ఏమి అడిగినా ఇస్తారా అని అడిగాడు. రాజు చిరునవ్వుతో, తప్పకుండా, ఏమి కావాలో అడుగు అని అన్నాడు. నాకు మీ రాజ్యం కావాలి మహారాజా అన్నాడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన శత్రురాజు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. కాని రాజు మాత్రం చిరునవ్వుతో సింహాసనం దిగి, స్వీకరించండి, ఇది ఇక మీది అని నమస్కరించి తన భార్యతో సహా రాజధానిని వదిలి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత ఒకరోజు ఆ శత్రురాజు అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక చిన్న పర్ణశాల కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ పూర్వ మహారాజు తన భార్యతో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాడు. తనను చూసి ఆశ్చర్యపోయిన శత్రురాజును, అతని సైనికులను పూర్వ మహారాజు సాదరంగా ఆహ్వానించి చక్కటి ఆతిథ్యం అందించాడు. ఆ ప్రశాంతతను, ఆ సౌమ్యభావాన్ని చూసి శత్రురాజు పశ్చాత్తాపపడ్డవాడై, మహారాజా, మీ గొప్పతనాన్ని నేను బలహీనతగా భావించాను. నా మోసాన్ని తెలివి అని అనుకున్నాను. దయచేసి మీ రాజ్యాన్ని తిరిగి స్వీకరించండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. మహారాజు చిరునవ్వుతో, నాకు నా ఈ ప్రస్తుత జీవితం సంతృప్తికరంగా ఉంది. నాకు ఏ రాజ్యమూ వద్దు అని చెప్పి అతడి మెడలో ఒక తులసిమాల వేస్తూ, ఇది నా భార్య తయారుచేసిన తులసి పత్రమాల. ఎల్లవేళలా దీన్ని ధరించండి, మీకు శుభాన్ని కలిగిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న శత్రురాజు నిలువెల్లా కదిలిపోయి రాజు పాదాల దగ్గర కన్నీళ్లతో మోకరిల్లి, కక్షలు కార్పణ్యాలు వదిలేస్తేనే మనిషి నిజంగా రాజవుతాడు. మీరు నాకది నేర్పారు మహారాజా అంటూ నమస్కరించాడు. త్యాగం ముందు అధికారం తలవంచిన ఆ దృశ్యం శత్రురాజు సైనికుల్ని కూడా కదిలించింది. వాళ్లందరూ ఆ మహానుభావుడి పాదాలకి సాష్టాంగపడి పాదాభివందనం చేశారు. ఈ దృశ్యం మొత్తం మౌనంగా చూస్తున్న మంత్రి సన్నగా నవ్వాడు. ఇది గమనించిన శత్రురాజు, ఎందుకు నవ్వుతున్నారు మంత్రివర్యా అని అడిగాడు. అందుకు మంత్రి, ఇప్పుడు కాదు ప్రభూ, సరైన సమయం వచ్చినప్పుడు చెబుతాను అని సమాధానమిచ్చాడు. వారం రోజుల తరువాత శత్రురాజు సైన్యాధిపతి ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి వేటకు వెళ్లిన 10 మంది సైనికుల్ని మాత్రమే పిలిపించాడు. సైన్యాధిపతి ఆ సైనికులను చూస్తూ, శత్రుశేషం ఎప్పుడైనా ప్రమాదమవుతుంది అని మన రాజుగారు అనుకుంటున్నారు. అడవిలో నివసిస్తున్న ఆ పూర్వరాజును చంపివేయాలి. పని పూర్తి చేసుకుని వచ్చిన వారికి మంచి బహుమానం. ఎవరు వెళ్తారు అని అడిగాడు. ఆ మాట వినగానే ఆనాడు అడవిలో పూర్వ మహారాజు గొప్పతనానికి ఆయనకి పాదాభివందనం చేసిన ఆ 10 మంది సైనికులు, నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అని వాదులాడుకోసాగారు. తెరవెనక నుండి ఇదంతా గమనిస్తున్న రాజువైపు తిరిగి మంత్రి చిరునవ్వుతో, ప్రభూ, ఆ రోజు అడవిలో నేను ఎందుకు నవ్వానో ఇప్పుడు అర్థమయ్యిందిగా అని అన్నాడు. లోకంలో ప్రతివాడు ధర్మం, త్యాగం, సత్యం వంటి వాటి గురించి గొప్పగా మాట్లాడతాడు. అదే తనకు లాభముందనుకుంటే ఎంతటి నీచానికైనా దిగజారుతాడు. తన సైనికులలోని ఈ ద్వంద్వ స్వభావమే మంత్రి నవ్వుకి అసలు కారణం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.